వైసీపీ నాయకులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఏగవాలి. ఎందుకు? చెల్లి ఆస్తి రాయించుకోవడం ఏగవాలి ఎవరా? నేను చెప్పలేదు కదా, కూటమి నాయకులు ఎవరని చెప్పారా? నీ తల్లి నువ్వు కడుపును పుట్టిన తల్లి చెప్పింది చెల్లికి రావాల్సిన ఆస్తులు మొత్తం రాయించుకున్నా. నమస్తే అన్న. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ 2.0 చూపిస్తాను, నేను 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, పాదయాత్రలో చంద్రబాబుకి నేను సినిమాలు చూపిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన అంతమై 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2.5 ఏళ్ళ పాలనలో కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు విడతలు వడ్డీకి నడుస్తూ ఉంది. కూటమి అంటే అన్ని పార్టీలు ఐక్యతతో పనిచేస్తారు, ఎమ్మెల్యేలందరూ ప్రజలకు జవాబుదారి చేస్తూ పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడిగితే అరెస్ట్ చేశారు, ప్రశ్నిస్తే చంపేశారు, అడిగితే అరెస్ట్ చేశారు. అది ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితి చేశారు రాష్ట్ర ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిందంటే సినిమా నువ్వు చూపించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను చూపించేశారు, అయిపోయింది. నిన్ను మర్చిపోయారు. మళ్ళీ నేను ఉండడం చెప్పుకుంటానండి. నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను మర్చిపోయారు. ఎందుకు? నువ్వు చేసినట్టు అరాచక పరిపాలన, నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించను నువ్వు. అక్కకి చెల్లికి, అమ్మకి అన్నకి చెల్లికి అన్నం పెట్ట నువ్వు ఇవాళ దేని గురించి మాడుతున్నావు? ఎందుకు మాడుతున్నావు? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, సైకో. ఏ పదమైనా 11 ఈడీ కేసులు ఏమని ముద్దాయి? ఈడీ కేసులు అంటే ఏమని పెడతారు? భారతదేశానికి ఆదాయం వచ్చిన కేసుల్లో ఆదాయాన్ని గండు కొట్టి కేసులు ఏమని ముద్దాయి? మా దౌర్భాగ్యం అంటే ఏమని ముద్దాయి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంత సిగ్గుచేటటువంటి పరిస్థితి మనకి. కానీ నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించావు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచావు. నీకేం కావాలి? ప్రశ్నిస్తే అరెస్ట్ చేయాలి, చంపేయాలి. డాక్టర్ సుధాకర్ అయ్యా మందులు దొరకట్లేదు, మాస్కులు చంపేశారు. అమర్నాథ్ గౌడ్ మా అక్కని ఏడిపించడానికి చంపేశారు. నీవు మధ్య రేట్లు వేస్తే మా దళితులు చంపేశారు. శిరోమండనం చేసే దళితుల్ని ప్రశ్నిస్తే నీ క్యాంపు కార్యాలయం పక్కనే కొత్తపేట దూరంలో అమ్మాయి మానభంగం చేసి ఇంత పడుకుని తాగలేవు. నువ్వో మాడది, చట్టం గురించి హక్కుల గురించి నువ్వో మాడది. అంటే కూటమి ప్రభుత్వం మొత్తం దోచుకున్న కాన్సెప్ట్ తో వ్యవహరిస్తా ఉన్నారు. మనం వచ్చాక మనం ఏంటో మన రాజకీయం వాళ్ళకి మనం చూపిద్దామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూసేసే మాకు ఈ రాజకీయం వద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కూడా మాకు వద్దని దూరం పెట్టారు. కానీ అది మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 2.2 అతను మొదటి చూస్తేనే జనం భయపడిపోయారు. 154 సీట్లు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఎందుకు వచ్చాడు? అది ఇంకా అర్థవర్తం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డికి పదవి చెప్పి కొట్టినట్టు దెబ్బ రైతులు, విద్యార్థులు, మహిళలు, ఏ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు చీ కొట్టినా కానీ సిగ్గురాల. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింటే ఒకటే, ఇప్పటికే మీ అమ్మ చెప్తుంది ఆస్తులను రాయించుకున్నాడు, నీ చెల్లి చెప్తుంది దమ్ము లేదు మా అన్నయ్య కానీ, ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? స్ట్రైట్గా చెప్తుంది మా అన్నయ్యకి దమ్ము లేదు, తల్లి చెప్పింది చెల్లి ఆస్తులు కూడా రాయించుకున్నాడు అని. ఇంతకంటే ఇంకేముంటుందా? అంటే ఈ రోజున షర్మిల గారు, విజయమ్మ గారు రాసిన లేఖ కూడా ఒక రాజకీయం మొత్తం దుమారం లేపుతున్న పరిస్థితి. కావాలనే చంద్రబాబు వీళ్ళిద్దరూ కావాలని ఒక నాటకం ఆడిస్తారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడతాను. ఏంటి వైసీపీ నాయకులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఏగవాలి. ఎందుకు? చెల్లి ఆస్తి రాయించుకోవడం ఏగవాలి ఎవరా? నేను చెప్పలేదు కదా, కూటమి నాయకులు ఎవరని చెప్పారా? నీ తల్లి నువ్వు కడుపును పుట్టిన తల్లి చెప్పింది చెల్లికి రావాల్సిన ఆస్తులు మొత్తం రాయించుకున్నాడని. నేను చెప్పలేదే. మా చంద్రబాబు గారు అది కూటమి నాయకులు ఎవరని చెప్పారా? విజయమ్మ చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని. మీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎవడు మాట్లాడాల? అటు మీరు మాట్లాడిన మాటలకి మీరే మాట్లాడి సిగ్గుండాలి మీకు. మీ విజయమ్మ చెప్పిన మాటలు కూడా మీరు అంగీకరించకపోతే దీనికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడ ఉంది? ఏ విషయంలో దాచుకో పరిపాలన నీది, ప్రజల సంక్షేమ అభివృద్ధి నడిపే పరిపాలన మాది. కాబట్టి నాకలో కనుక్కున్న తేడా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడుకుంటున్న ప్రభుత్వం 2 ఏళ్లలో డిఎస్సీ నోటిఫికేషన్ తెచ్చాం, సూపర్ 6 అమలు చేస్తా ఉన్నాం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తాం, రైతులకి, విద్యార్థులకు, మహిళలకి, నిరుద్యోగులు అందరికీ సరైన పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు, జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లింది, ఇవన్నీ కూడా జగన్ పరిపాలన మర్చిపోయారు. అంటే అన్న ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇచ్చే నవరత్నాలు కూడా చంద్రబాబు ఇవ్వట్లేదు, సూపర్ 6 అన్నాడు కానీ సూపర్ 7 అసలు దానిలో కూడా ఏమీ లేదు, కానీ రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారు. అసలు ఈ డబ్బులు మొత్తం ఎవరి జేబులోకి వెళ్తుంది, ఎవరి ఖాతాలు నింపుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సూపర్ 6 లో తల్లికి వందనం అమలు అవుతుందా లేదా? బస్సు వచ్చిందా లేదా? నిరుద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా లేదా? ఇప్పుడు గ్యాస్ వస్తుందా లేదా? ఇవన్నీ ఎవరు చేశారు? నువ్వు ఒకటన్నా ఒక నోటిఫికేషన్ ఇచ్చావా? నీ 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు ఒక నోటిఫికేషన్ ఇచ్చావా? తల్లికి వందనం, అమ్మఒడి అని చెప్పి ఎంతమందికి ఇచ్చావు? ఎన్ని రకాలు ఎప్పుడు ఇచ్చావు? 15,000 రూపాయలు అని చెప్పావు, ఎన్నిసార్లు ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? నీ అయ్యంలో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, 1 సంవత్సరం ఎన్నికల్లో పోయింది, నువ్వు ఎన్ని ఇచ్చావు? 2 సార్లు ఇచ్చినట్టు తల్లి అమ్మఒడి. ఇవాళ డబ్బా కొడుకుని చెప్తాను, మా ప్రభుత్వం చెప్పింది చేసి చూపించింది. ఇవాళ నువ్వు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా మెరుగుపడింది, అన్నం పెడతా ఉన్నారు, మీ పరిశీలన చేస్తున్నారు, ఎమ్మెల్యేలు తింటున్నారు. నీ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే స్కూల్కి వచ్చాడా? నీ మంత్రి స్కూల్ పరిపాలన చేశాడా? పరిశీలించాడా? ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చావా?
ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గురించి కోళ్ళు కూసే కదా, ఎలుకలు చంపినాయి. నువ్వు ఎక్కడున్నావు? ఆరోగ్య మంత్రి ఎక్కడ ఉన్నప్పుడు? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా జనాన్ని మైబారిపిచ్చి చేసే పనులు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. ఆఖరికి తల్లి చెప్పిన మాట కూడా వక్రీకరిస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు? తల్లి చెప్పి నీ సొంత తల్లి చెప్పిన మాటలు కూడా అబద్ధం అంటే ఎందుకంటే ఇంక వేరే సాక్ష్యం ఎవరు కావాలి అన్న? మరి ఇది పక్కన పెడతాం. మరి ఈ రోజున అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి, 263 స్థానాలు పెరుగుతున్నాయని చెప్పి వస్తున్న పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో కూడా అదే విషయాన్ని మాట్లాడారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? గతంలో 175 నియోజకవర్గానే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు పెరిగినాయి 263. ఎన్ని సీట్లు వస్తాయి అనుకోవచ్చు? జనం పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పునర్విభజన పద్ధతి భాగంగా మన రాష్ట్రంలో కూడా సీట్లు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ సీట్లతో కూడా ఎంపీ సీట్లు కూడా పెరిగిపోతాయి. అవన్నీ పెరిగినా జనానికి పనిచేసిన ప్రభుత్వానికి ఓట్లు వేస్తారు. జనం ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు ఎవరు మంచి పరిపాలన చేశారు, ఎవరు చెడు పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి చెడు చేశారు కాబట్టి 154 నుంచి 151 నుంచి 11 సీట్లు పెరుగుతుంది. మా కూటమి ప్రభుత్వం ప్రధానంగా మేలు చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం. సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమం అభివృద్ధి, రాష్ట్రం పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం. సంక్షేమ పథకాలతో నాగలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వర్గాలు మధ్యస్తున్న ప్రభుత్వం. అన్న మరి ఏదైతే నేను వైజాగ్లో స్టీల్ ప్లాంట్ చేస్తాన ఉద్దేశంతో గుడివాడ అమర్నాథ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు నేనే కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ వచ్చేది కాదు. నేను దావోస్ పర్యటనలోనే మెట్రో స్టీల్ ప్లాంట్ వాళ్ళతో నేను మాట్లాడాను. ఈ రోజున రావడానికి కారణం కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిన్న గత ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇద్దరు మాట్లాడుతున్నారు. దాని ఈ విధంగా చూడొచ్చు అంటారు. పారిశ్రామికవేత్త సమావేశం అని పేరు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులతో సమావేశం నిర్వహించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. పెయిడ్ ఆర్టిస్టులు కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తానని రోడ్డు మీద పోయేవాళ్ళకి మేకప్లు వేసి డ్రెస్సులు వేసి తీసుకొచ్చి నడిపిన చరిత్ర నీది. నువ్వో మమ్మల్ని విమర్శించేది, నువ్వో చంద్రబాబుని విమర్శించేది. ఇవాళ పరిశ్రమ వస్తానండి చంద్రబాబు గారిని చూసి, లోకేష్ బాబుని చూసి వస్తాను. ఈ కూట ప్రభుత్వ ధైర్యం నీ ప్రభుత్వ హయాంలో దాచుకో మేము పెట్టుబడి పెడతాం. నువ్వు ఎంత ఇస్తావు మా ప్రభుత్వానికి? భూమి ఎంత ఇస్తావు? ఎంత లావాదేవీలు? మా ఎమ్మెల్యేకి వాటా, ఎంపీకి వాటా, మంత్రికి వాటా, ముఖ్యమంత్రికి వాటా. ఇన్ని పెట్టుబడులు ఇన్ని వాటాలు కొట్టాలి. మా కంపెనీ వద్దు వెళ్ళిపోయారు. నీ హయాంలో కంపెనీలు వద్దు వెళ్ళిపోయి లేవా? మా హయాంలో కంపెనీలు వస్తా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా వినే పరిస్థితి జనం లేరు. ఎందుకంటే అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి, అన్ని వర్గాల ప్రజల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందుకని మళ్ళీ చెప్పడం కాదు, తల్లికి చెల్లికి అన్నం పెట్టాడు, రాష్ట్ర ప్రజలకు ఏం పెడతాడు? కాబట్టి అదైనా అర్థం చేసుకున్నాడు కాబట్టి దూరం పెడతారు. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో అది పలానా రాష్ట్రం ఉందా, మన రాష్ట్రం వస్తే ఇది ఎక్కడ నుంచి వచ్చే మాట్లాడి మంచి రోజు నేనే తీసుకొచ్చి అని చెప్పి మాట్లాడతాం. రెండు స్టాండ్లు తీసుకుంటాం. ఎలా స్టీల్ ప్లాంట్ వచ్చి ముందు జరిగింది. స్టీల్ ప్లాంట్ కాపాడుతాను వచ్చి వీధిలోకి వచ్చా, ఒకవేళ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడావా? వాళ్ళు ఆందోళన చేశారు, దాదాపు సంవత్సరాల పాటు ఆందోళన చేశారు కదా కార్మికులు. నువ్వు ఎక్కడున్నావు? నీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? నీ మంత్రులు ఎక్కడున్నారు? ఏ రోజున వెళ్ళారు అక్కడికి? వాళ్ళ గుడివాడ అమర్నాథ్ మారితే సిగ్గుండాలి. గుడివాడ అమర్నాథ్కి గుడ్డ అమర్నాథ్ అంటారు. గుడివాడ అమర్నాథ్ పారిశ్రామిక మంత్రి. ఏమన్నా ఒక పరిశ్రమ తెచ్చావా? నువ్వు చెప్పగలవా? పరిశ్రమలు అంటే ఏంటి చెప్పాలనే? గుడివాడ అమర్నాథ్ 100 మాటలు మాడతారండి. ఇవాళ ఎందుకు చెప్పండి, గుడివాడ అమర్నాథ్ ఎందుకు గెలవాలి అక్కడ? ఎందుకు గెలవాలా? కాబట్టి జనం ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ పరిశీలిస్తారు. కాబట్టి ఇప్పుడుగా నేర్చుకుని జనం గుర్తిస్తారని తెలుసుకోండి.